రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సరఫరా జరిగే 849 హాట్ స్పాట్స్ ని గుర్తించామన్నారు ఏపీ ఈగిల్ టీమ్ ఐజీ ఆకే రవికృష్ణ. రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల ఆపరేషన్ వజ్రప్రహార్ కార్డన్ సెట్ జరుగుతోందన్నారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రధాన లక్ష్యంగా కార్డన్ సెట్ చేస్తున్నట్లు తెలిపారు. కార్డన్ సెట్ తో గంజాయి రవాణాను అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ సంకల్ప కార్యక్రమానికి గౌరవనీయులు ఈగల్ ఐజీ గారు ఆకే రవికృష్ణ గారు, ఉమ్మడి జిల్లాకి ఎస్పీగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా వర్క్ చేసి ఉన్నారు. విజయవంతంగా కింది అదేవిధంగా సార్తో పాటు కార్యక్రమానికి ఇక్కడికి రావడం వచ్చేయడం జరిగింది. వారికి కూడా మీరందరూ ఏం చేస్తారు? ఇక్కడ ఏమైనా మీకు తెలుసుందిగా ఏమైనా తప్పుడు కార్యక్రమాలు ఎవరైనా బయట వాళ్ళు తాగి పట్టాయా తీసేలా ఈ ఏరియా అంతా కూడా సేఫ్ గా ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి చేసే ప్రక్రియలో భాగంగానే భయభ్రాంతులకు గురి చేయాలని కాదు. మీరు ఈ ఏరియా సేఫ్, ఈ ఏరియాలో ఎలాంటి మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని మేము ఎటువంటి ప్రయోజనం కోసం లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని మేము అవగాహన కల్పిస్తాము. జీవించగలరు మరియు వారు సమాజంలో అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఈగల్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో స్టేట్ వైడ్ ఆపరేషన్ వజ్రప్రహార్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టేట్ వైడ్ ఎక్కడైతే గంజాయి ఉన్న ప్రాంతాలు ఉన్నాయో, గంజాయి కన్జ్యూమ్ చేస్తున్నారు, గంజాయి అమ్ముతున్నారు, అవి గుర్తించి హాట్స్పాట్స్ గుర్తించి అక్కడ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు మన గుంటూరు జిల్లాలో ఐద్వా నగర్ లో ఈ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. గుంటూరు జిల్లాలో కూడా లాస్ట్ 4 months నుంచి 250 మందిని ఈ గంజాయి కన్జ్యూమ్ చేసే వాళ్ళని, గంజాయి అమ్మే వాళ్ళని, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే గంజాయిలో ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని లోపలికి పంపించడం, తర్వాత వాళ్ళ మీద వాళ్ళు మారకపోతే పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది. ఇప్పటికీ 8 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. సో ఈ స్టేట్ వైడ్ ఆపరేషన్ వార్ ఫుటింగ్ మీద చేయడం జరుగుతూ ఉంది. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ ఉద్దేశంతో ఈగల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ కలిసి అన్ని చోట్ల ఎక్కడైతే ఈ గాంజా అమ్మే వాళ్ళు ఉన్నారు, గాంజా తాగే వాళ్ళు ఉన్నారు, అందరి మీద ఉక్కుపాదం మోపి
ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ రోజు ఇక్కడ రవికృష్ణ సార్ ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. సో ఈ గుంటూరు జిల్లా నుంచి ఈ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ మంచి ఫలితాలు ఇస్తుంది మేము ఆశిస్తున్నాం. గౌరవ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ మొదలు పెట్టడం జరిగింది. సుమారుగా 100 ప్రాంతాల పైనే ఈరోజు ఇదే సమయంలోని కార్డినేట్ సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నాయి. ప్రధానమైన ఉద్దేశం గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రభుత్వం యుద్ధమే చేస్తుంది. దానిలో భాగంగా ఈ కార్డినేట్ సెర్చ్ లో ప్రజలకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం, ఎక్కడైనా సరే ఈ గంజాయి మాదక ద్రవ్యాలు మీ ప్రాంతంలో ప్రవేశిస్తే ఇంకా 1972 కాల్ సెంటర్ నెంబర్కి సమాచారం అందించాలని, అదేవిధంగా సుమారుగా 849 హాట్ స్పాట్స్ మేము గుర్తించడం జరిగింది గత 10 సంవత్సరాల డేటా ప్రకారం. ఎక్కడైతే గంజాయి సరఫరా అవుతుంది, అదేవిధంగా కన్జ్యూమర్స్ అంటే ఇంకా వినియోగం జరుగుతుంది వాటి ప్రాంతాలని గుర్తించడం జరిగింది. వాటిని ఇప్పటికే చాలా కంట్రోల్ తీసుకొచ్చాం. ఆ ప్రాంతాల్లోని ప్రత్యేకంగా ఈ కార్డినేట్ సెర్చ్ ఆపరేషన్ వజ్ర ప్రహార్ ద్వారా ఈ కార్యక్రమం మేము మొదలు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రజలను అప్రమత్తం చేయడం కోసం, ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలు కూడా కంట్రోల్ చేయడం కోసం ఈ ఆపరేషన్ వజ్ర ప్రహార్ కొనసాగుతుంది. జిల్లా పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసు మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ గుంటూరులోని ఐద్వా నగర్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా కార్డినేట్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. ప్రజలకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా జిల్లా పోలీసులు, గుంటూరు జిల్లా పోలీసులు చేస్తున్న సంకల్పం కార్యక్రమం జి ఎస్పీ గారు వకుల్ జిందాల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది. అది కూడా సంకల్పం కూడా ప్రత్యేకంగా గంజాయి నిర్మూలన కోసం, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ఆయన ప్రారంభించారు. ఆయనకు కూడా ఈగల ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఆపరేషన్ వజ్ర ప్రహార్కి సహకరించిన ఇక్కడ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.